వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. అంతర్జాతీయ ప్రమాణాలు డాలర్ విలువను బట్టి ప్రతి నెల 1వ తేదీలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు 1న గృహ వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను సమీక్షించి నూతన రేట్లను ప్రకటిస్తాయి. ఇవి సామాన్య ప్రజల కుటుంబ బడ్జెట్పై నేరుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి సిలిండర్ బుక్ చేసుకునే ముందు మీ ప్రాంతంలో అమల్లో ఉన్న తాజా ధరలను సరిచేసుకోవడం, సబ్సిడీ ఖాతాలో జమ అయ్యిందో లేదో తనిఖీ చేసుకోవడం మంచిది. రైల్వే ప్రయాణికులు ఉపశమనం కలిగిస్తూ ఆగస్టు 1 నుంచి రైల్వే శాఖ తత్కాల్ టికెట్ల విషయంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. కొత్త విధానం ప్రకారం రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది. ఈ నిర్ణయంతో టోకెన్ కోసం ఒకసారి, బుకింగ్ కోసం మరోసారి క్యూలలో నిలబడే ఇబ్బంది తగ్గుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, ఆఫ్లైన్ బుకింగ్లపై ఆధారపడే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక క్రెడిట్ కార్డు రివార్డులు, బ్యాంకింగ్ ఛార్జీల విషయంలో పలు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల విధానం, ఇతర సర్వీస్ ఛార్జీలను సవరించనున్నాయి. ముఖ్యంగా కార్డు రకాన్ని బట్టి రివార్డు పాయింట్లు, రీఛార్జ్, ఇంధనం, షాపింగ్ క్యాష్ బ్యాక్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, వార్షిక రుసుముల్లో మార్పులు చేయనున్నాయి. అలాగే SMS అలర్టులు, డెబిట్ కార్డు నిర్వహణ, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా బ్యాంకులు అప్డేట్ చేసే అవకాశం ఉన్నందున వినియోగదారులంతా ఈ రూల్స్ పరిశీలించుకోవాలని సూచించారు. సాధారణంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళు జూలై 31 లోపు ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆన్ టైంలో ITR ఫైల్ చేయలేకపోతే వారు ఆగస్టు 1 నుంచి డిలేడ్ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల ఫైన్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి సమయానికి ఫైల్ చేయడం వల్ల రీఫండ్లు త్వరగా రావడమే కాకుండా లోన్, వీసా దరఖాస్తులలో ఆలస్యం కాకుండా ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ రంగంలో డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సెంట్రల్ నో యువర్ కస్టమర్ వ్యవస్థను ఆగస్టు నుంచి ఆర్థిక సంస్థలు మరింత వేగవంతం చేయనున్నాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లలో కొత్త ఖాతాలు తెరిచినప్పుడు ప్రతిసారి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా డిజిటల్ రికార్డుల ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ లేట్ కాకుండా స్పీడ్ జరిగిపోవాలి అనుకుంటే మీ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, గుర్తింపు కార్డులు అన్నీ అప్డేట్లో ఉన్నాయో లేదో చూసుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.